శ్రీగురుభ్యో నమ. సూర్యాస్ టీవీ ప్రేక్షకులకి భగవత్ బంధువులకి నమస్కారం. ఈరోజు రాశి ఫలాలు ద్వాదశ రాశులు తేదీ 28/2/2024 బుధవారం. స్వశ్రీ చాంద్రమానైన శోభకృతు నామ సంవత్సరం మాఘమాసం ఉత్తరాయణం శశిధర ఋతువు కృష్ణపక్షం చవితి రాత్రి 1:05 వరకు కలదు. చిత్తా నక్షత్రం పూర్తిగా కలదు. అమృత గడియలు రాత్రి 12:34 నుంచి 2:19 వరకు కలదు. పగల దుర్ముహూర్తం 11:49 నుంచి 12:35 వరకు కలదు. పగల వర్జం 2:04 నుంచి 3:49 వరకు కలదు. సూర్యోదయం 6:24, సూర్యాస్తమయం 6:01. మేషరాశి అశ్విని నక్షత్రం వారికి సాధన తారాయుక్తం. శ్రమ పడాలి. అధిక మోతాదులో శ్రమ పడితే తత్ఫలితం లభిస్తుంది. అనుకున్న పనులన్నీ జయమవుతాయి, సజావుగా సాగుతాయి. బంధుమిత్రుల కలయిక ఉంటుంది. ఈరోజు అనుకున్న పనులన్నీ కూడా సజావుగా సాగడానికి ఆస్కారాలు ఎక్కువ శాతం కలవు. భరణీ నక్షత్రం వారికి మానసిక, ఆర్థిక, ఆరోగ్య విషయాల్లో ఇబ్బందులు ఉంటాయి. కనుకనే వీరు ఈరోజు సూర్య నమస్కారం చేసుకుని నవగ్రహ ప్రదక్షిణ చేసిన ఎడల ఫలితం లభిస్తుంది. కృతికా నక్షత్రం వారికి మిత్రతారాయుక్తం. మిత్రుల సంఘీభావంతో ఏదైనా సరే నూతన కార్యక్రమాలు చేపడతారు. అవి జయం పొందే దిశగా ఉంటాయి. విద్యార్థులకు కలిసి వచ్చే రోజు కూడా చెప్పవచ్చు. వృషభ రాశి కృతికా నక్షత్రం వారికి మిత్రతారాయుక్తం. మిత్రుల సంఘీభావంతో ఏదైనా కార్యక్రమాలు చేపడతారు. అవి జయం పొందే దిశగా కూడా ఉంటుంది. రోహిణి నక్షత్రం వారికి అత్యంత యోగ్యదాయకం. దూర ప్రయాణాలు లాభిస్తాయి. విద్యా ఉద్యోగ వ్యాపారాలను విదేశాలు వెళ్ళే వారికి కూడా కలిసి వచ్చే రోజును కూడా చెప్పవచ్చు. మృగశిర నక్షత్రం వారికి జన్మతారాయుక్తం. కాస్త ఒడిదుడుకులు ఉన్నప్పటికీ కూడా సమస్య పోవడానికి గాను శివ పంచాక్షరి జపించుకుని ఆదిత్య హృదయం చదువుకునే ఎడల వీరికి జయం పొందగలరు. అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి అవ్వగలరు. మిథున రాశి మృగశిర నక్షత్రం వారికి జన్మతారాయుక్తం. కాస్త ఒడిదుడుకులు ఉన్నప్పటికీ కూడా సమస్య పోవడానికి శివ పంచాక్షరి జపించుకొని ఆదిత్య హృదయం చదువుకునే ఎడల వీరికన్నీ కూడా సజావుగా సాగి అనుకున్న పనులు అనుకున్న రీతిలో జయం పొందగలరు. ఆరుద్ర నక్షత్రం వారికి సంపత్తారాయుక్తం. ధన మూలకంగా లాభాల బాటలో పడతారు. బంధుమిత్రుల సందర్శనం ఉంటుంది. ఇలాగే ఈరోజు రియల్ ఎస్టేట్ రంగం వారికి, షేర్ మార్కెట్ హోల్డర్స్కి, కుటీర పరిశ్రమ వారికి, వస్త్ర వ్యాపారస్తులకి కలిసి వచ్చే రోజుని కూడా చెప్పవచ్చు. పునరుసు నక్షత్రం వారికి మానసికంగా ఆవేదన, కుటుంబంలో కలతలు, చిక్కులు చికాకులు ఉంటాయి. అవి సమస్య పోవడానికి గాను వీరి రావి చెట్టు, వేప చెట్టుకి ప్రయత్నం చేసి గోవుకి ఏదైనా ఆహారం సమర్పిస్తే అంతా సజావుగా సాగలరు. కర్కాటక రాశి పునరుసు నక్షత్రం వారికి మానసికంగా ఇబ్బందులు ఉంటాయి. కుటుంబంలో కలతలు, చిక్కులు చికాకులు ఉంటాయి. జాయింట్ వ్యాపారస్తులకి అధికంగా ఇబ్బందులు ఉంటాయి. కనుకనే వీరు రావి చెట్టు, వేప చెట్టుకి ప్రదక్షిణ చేసి గోవుకి ఏదైనా ఆహారం సమర్పిస్తే అంతా జయం పొందగలరు. పుష్యమే నక్షత్రం వారికి క్షేమతారాయుక్తం. క్షేమంగా ఉంటుంది, లాభంగా ఉంటుంది. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసుకునే అవకాశం కూడా కలదు. ఆశ్లేష నక్షత్రం వారికి ఆరోగ్యరీత్యా ఇబ్బందులు ఉంటాయి. కనుకనే వీరు దూర ప్రయాణాలు ఉంటే వాయిదాలు వేసుకోవడం మంచిది. అలాగే వాహనాలు నడిపేటప్పుడు తగు శ్రద్ధాభక్తులతో నడపవలసిన అవసరం ఎంతైనా ఉంది. వీరు విష్ణు సహస్రనామం జపించేలా అనుకున్న పనులన్నీ జయం అవుతాయి. అలాగే హరిహర క్షేత్రం ఏదైనా సరే సందర్శిస్తే జయం పొంది. సింహరాశి మఖా నక్షత్రం వారికి సాధన తారాయుక్తం. శ్రమ పడాలి. అధిక మోతాదులో శ్రమ పడితే తత్ఫలితం లభించే అవకాశం ఎంతైనా ఉంది. పుబ్బా నక్షత్రం వారికి మానసిక, ఆర్థిక, ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉంటాయి. అవి సమస్య పోవడానికి గాను నవగ్రహ ప్రదక్షిణ చేసి శనికి తైలాభిషేకం చేయడం ఉత్తమం. ఉత్తరా నక్షత్రం వారికి మిత్రతారాయుక్తం. మిత్రుల సంఘీభావంతో ఏదైనా కార్యక్రమాలు చేపడతారు. ఉద్యోగస్తులకైతే సహ ఉద్యోగస్తుల యొక్క సహాయ సహకారాలు పొందుతారు. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసుకునే అవకాశం ఉంటుంది. గృహం యందు ఆనందంతో వెళ్ళి విరుస్తుంది. కన్యారాశి ఉత్తరా నక్షత్రం వారికి మిత్రతారాయుక్తం. మిత్రుల సంఘీభావంతో ఏదైనా కార్యక్రమాలు చేపడతారు. అవి జయం పొందే దిశగా ఉంటాయి. నూతనంగా ఏదైనా వస్తు వాహనాలు కొనుగోలు చేసుకునే అవకాశం, ఆస్కారాలు కూడా మెండుగా ఉన్నాయి.
హస్తా నక్షత్రం వారికి అత్యంత యోగ్యదాయకం, అనుకున్న పనులన్నీ జయం అవుతాయి. విదేశీ విద్యా ఉద్యోగ వ్యాపారాలు కలిసి వచ్చే రోజు కూడా చెప్పవచ్చు. చిత్తా నక్షత్రం వారికి జన్మతారాయి కాస్త ఒడిదడుకులు ఉన్నప్పటికీ కూడా సమస్య పోవడానికి శివ పంచాక్షరి జపించుకునే ఎడల వీరికి జయం పొందగలరు. అలాగే ఆదిత్య హృదయం చదువుకుని సూర్య నమస్కారం చేసుకుంటే ఇంకా మేలు కలుగుతుంది. తులారాశి చిత్తా నక్షత్రం వారికి జన్మతారాయుక్తం కాస్త ఒడిదొడుకులు ఉన్నప్పటికీ కూడా సమస్య పోవడానికి శివ పంచాక్షరి జపించుకొని ఆదిత్య హృదయం చదువుకునే ఎడల అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి అవగలవు. స్వాతి నక్షత్రం వారికి సంపత్తారాయుక్తం, ధనం మూలకంగా లాభాల బాటలో పెడతారు. పెండింగ్ వ్యవహారాలన్నీ పరిపూర్ణం అవుతాయి. వీరి పరిశ్రమల వారికి, వస్త్ర వ్యాపారస్తులకి కలిసి వచ్చే రోజును కూడా చెప్పవచ్చు. విశాఖ నక్షత్రం వారికి మానసికమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. కుటుంబంలో కలతలు ఉంటాయి. చిక్కులు చికాకులు అన్నదమ్ముల మధ్య, అలాగే భార్యాభర్తల మధ్య, జాయింట్ వ్యాపారస్తుల మధ్య ఇబ్బందులు ఉంటాయి. అవి సమస్య పోవడానికి రావి చెట్టు వేప చెట్టుకి ప్రదక్షిణ చేసి గోవుకి ఆహారం సమర్పించి కనకదార స్తోత్రం చదువుకునే ఎడల వీరికి జయం పొందే అవకాశం కూడా కలదు. వృశ్చిక రాశి విశాఖ నక్షత్రం వారికి కాస్త మానసికమైన వేదన ఇబ్బందులు ఉంటాయి. కనుకనే వీరు కనకదార స్తోత్రం చదువుకునే ఎడల జయం పొందే అవకాశాలు కూడా కలవు. అనురాధ నక్షత్రం వారికి క్షేమతారాయుక్తం, క్షేమంగా ఉంటుంది, లాభంగా ఉంటుంది. బంధు జనాలు సహాయ సహకారాలు ఉంటాయి. మిత్రుల సంఘీభావంతో ఏదైనా సరే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అవి జయం పొందే దిశగా కూడా ఉండే అవకాశాలు కూడా కలవు. జ్యేష్ఠ నక్షత్రం వారికి మానసికమైన ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి. అవి సమస్య పోవడానికి విష్ణు సహస్రనామం జపించుకోవాలి. ఈరోజు ప్రయాణాలుంటే వాయిదాలు వేసుకోవడం కూడా ఉత్తమం. ధనుస్సు రాశి మూలా నక్షత్రం వారికి సాధనతారాయుక్తం, శ్రమ పడాలి. అధిక మోతాదులో శ్రమ పడితే తత్ఫలితం లభిస్తుంది. రియల్ ఎస్టేట్ రంగం వారికి కలిసి వచ్చే రోజు కూడా చెప్పవచ్చు. పూర్వాషాఢ నక్షత్రం వారికి మానసిక ఆర్థికపరమైన ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి. కనుకనే నవగ్రహ ప్రదక్షిణ చేసి శనికి తైలాభిషేకం చేయడం ఎంతైనా ఉత్తమం. ఉత్తరాషాఢ నక్షత్రం వారికి మిత్రతారాయుక్తం, మిత్రుల సంఘీభావంతో ఏదైనా కార్యక్రమాలు చేపడతారు. అవి జయం పొందే దిశగా ఉంటాయి. అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి అవ్వడానికి ఆస్కారాలు కూడా ఎక్కువ శాతం కలవు. మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం వారికి మిత్రతారాయుక్తం, మిత్రుల సంఘీభావంతో ఏదైనా నూతన కార్యక్రమాలు చేపడతారు. అవి జయం పొందే దిశగా కూడా ఉంటాయి. నూతనంగా ఏదైనా సరే ప్రాజెక్ట్ వ్యవహారాలన్నీ కూడా సకాలంలో పూర్తి అవ్వడానికి ఆస్కారాలు ఉంటాయి. పెండింగ్ వ్యవహారాలన్నీ పరిపూర్ణం అవుతాయి. శ్రవణ నక్షత్రం వారికి అత్యంత యోగ్యదాయకం, అనుకున్న పనులన్నీ జయమవుతాయి. బంధుమిత్రుల సందర్శన ఉంటుంది. గృహం యందు ఏదైనా సరే ఆనందంతో వెల్లివిరుస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ధనిష్ట నక్షత్రం వారికి జన్మతారాయుక్తం, కాస్త ఒడిదడుకులు ఉన్నప్పటికీ కూడా సమస్య పోవడానికి శివ పంచాక్షరి జపించుకొని ఆదిత్య హృదయం చదువుకునే వల్ల జయం పొందగలరు. కుంభరాశి ధనిష్ట నక్షత్రం వారికి జన్మతారాయుక్తం. ఒక రియల్ ఎస్టేట్ రంగం వారు తప్ప మిగతా విషయాలన్నీ కూడా కలిసి వచ్చే రోజు కూడా చెప్పవచ్చు. వీరు ఈరోజు శివ పంచాక్షరి జపించుకొని తెల్లని వస్త్రం ధరిస్తే అంతా కూడా జయం పొందగలరు. శతభిష నక్షత్రం వారికి సంపత్తారాయుక్తం, ధన మూలకంగా లాభాల బాటలో పడతారు. బంధు జనాలు సహాయ సహకారాలు పొందుతారు. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసుకుంటారు. ఈరోజు రియల్ ఎస్టేట్ రంగం వారికి, షేర్ మార్కెట్ హోల్డర్స్కి, కుటీర పరిశ్రమల వారికి కలిసి వచ్చే రోజును కూడా చెప్పవచ్చు. పూర్వభాద్ర నక్షత్రం వారికి మానసికమైన ఇబ్బందులు ఉంటాయి. అవి సమస్య పోవడానికి గాను రావి చెట్టు వేప చెట్టుకి ప్రదక్షిణ చేసి గోవుకి ఏదైనా ఆహారం సమర్పించి విష్ణు సహస్రనామం పఠిస్తే జయం పొందే అవకాశం ఎంతైనా కలదు. మీనరాశి పూర్వభాద్ర నక్షత్రం వారికి మానసికమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. అవి సమస్య పోవడానికి గాను వీరు రావి చెట్టు వేప చెట్టు ప్రదక్షిణ చేసి గోవుకి ఆహారం సమర్పించి విష్ణు సహస్రనామం జపించుకునే ఎడల అంతా జయం పొందే అవకాశం కలదు. ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి క్షేమదాయకంగా ఉంటుంది. అనుకూలత సంతరించుకుంటారు. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసుకునే అవకాశం కూడా కలదు. వీరు గృహమందు ఏదైనా సరే నూతన కార్యక్రమాలు శ్రీకారం చుడతారు. అవి జయం పొందే దిశగా కూడా
ఉండే అవకాశాలు ఆస్కారాలు ఎక్కువ శాతం కలదు. రేవతి నక్షత్రం వారికి మానసిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి. చిత్రచికిత్సలు పడే అవకాశం కూడా కాదు. వీరు ఆరోగ్యరీత్యా శ్రద్ధ వహించవలను, ఆహార నియమావళి పాటించవలను, వాహనాలు నడిపేటప్పుడు తగు శ్రద్ధాభక్తితో ఉండాలి. నూతన వాహనాలు కొనుగోలు చేసేవాళ్ళు కూడా ఈరోజు ఆపడం ఎంతైనా ఉత్తమం. ఈరోజు ఇలాగా తెలియజేశాం. అలాగనే ఎవరికైనా సరే విద్యా ఉద్యోగ వ్యాపార వ్యవహారాల్లోని ఏదైనా ఒడిదొడుకులు ఉన్నా, సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలు పరిష్కారం కొరకై క్రింది నెంబర్ సంప్రదించగలరు. తగు తరుణోపాయం తెలియజేయగలం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి.